రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. 30 సంవత్సరాల క్రితం సమితి ద్వారా వచ్చినటువంటి కొబ్బరి మొక్కల నిమిత్తం మా చిన్నతనంలో మా తండ్రులు కలిసి తెచ్చినటువంటి కొబ్బరి మొక్కలు వ్యవసాయము బాగా దాన్ని పెంచుకుంటూ పోషిస్తూ గడ్డి కోసుకుంటూ పశువులు మేపుకుంటూ దాని మీద మేము జీవనోపాధి పొందుతూ ఉన్నాం. అయితే అది అన్వయ కారణాల వల్ల కొందరు వ్యక్తిగత కక్షల వల్ల అది అన్యకాంతంగా తినేస్తున్నారనేటువంటి దుర్దేశంతో వారు అభియోగాలు మోపినట్టు మాకు తెలియకపోవడం వల్ల ఎవరి వల్ల కూడా మాకు తెలియదు. మాకు ఏ విధంగా నోటీసులు ఇవ్వడం కానీ, ఏ విధమైనటువంటి రిపోర్ట్లు ఇవ్వడం కానీ, పంచాయతీ వారు కానీ, ఎండిఓ గారి ద్వారా కానీ ఎవరు కూడా ఏ విధంగా రిపోర్ట్ ఇవ్వకుండా ఆ కొబ్బరి మొక్కలు మన జనపల్లి కృష్ణమూర్తి గారు మాజీ సర్పంచ్ గారు గత 2 టైరేములు రిస్క్గా చేశాడు ఆయన. అలాగే పాము లక్ష్మణుడు గారు మా నాన్నగారు, ఇదిగో మా తల్లి నా పక్కన ఉంది, మా జనపల్లి కృష్ణమూర్తి గారు నా పక్కన ఉన్నాడు. మేము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా గత కొన్ని సంవత్సరాల క్రితం నుంచి పనిచేస్తూ ఈ గ్రామానికి మరి నాయకులుగా ఉంటూ అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అయితే మాకు ఆస్తులు పాస్తులు ఏవి లేవు, అదే మాకు జీవనోపాధకారంగా ఉంటూ ఆ మొక్కలు పెంచుకుంటూ ఇప్పటికి పలాశయానికి వచ్చే పుళ్ళు కానీ ఇంకా చిన్న మొక్కలు వేసాం. వాటిని చూసి కొన్ని వాళ్ళకి కుట్టి కొందరు వ్యక్తులు మరి గత ప్రభుత్వంలో పెట్టినటువంటి రిపోర్ట్ని ఆధారం చేసుకుని మరి దానికి అధికారులు మరి ఇక్కడ మాకు ఏ విధమైన రిపోర్ట్లు ఇవ్వకుండా మరి గ్రామ సభ పెట్టడం, ఆ మరుసటి రోజునే తీర్మానం పెట్టడం, ఆ మరుసటి రోజునే మళ్ళీ పాట పెట్టడం అనేది జరిగింది. మాకు ఏ విధమైనటువంటి సమాధానం చెప్పకుండా మాకు ఏ విధంగా అన్యాయం జరుగుతుంది. మరి మినిస్టర్ గారు స్పందిస్తారు, ఆయన న్యాయం చేస్తారని మేము నమ్ముతున్నాం. మినిస్టర్ గారు తీసుకెళ్ళాం. మరి ఈరోజు పాటను ఎందుకు కట్టుకున్నారు మీరు? ఏంటి సార్ పాటను ఎందుకు కట్టుకున్నారు? పాట ఎట్టొద్దు, మినిస్టర్ గారితో మాట్లాడిన తర్వాత పెడతారు. గవర్నమెంట్ ఇచ్చింది మాకు చెట్టు చిన్నప్పటి నుంచి వేసి ఒక కొబ్బరి చెట్టుని పెంచాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందో అందరికీ తెలిసింది. చెట్టుని పెంచే వ్యక్తి రైతుకి తెలుసు. అందు కాబట్టి మీరు అందరూ ఒకసారి ఆలోచించి ఇప్పుడు పలాసాయానికి వచ్చినప్పటికీ అది పంచాయతీలో గ్రామ సభని సాటించేసి ఒక రోజులో సాటింపు, ఒక రోజులోనేమో గ్రామ మీటింగు, పంచాయతీ మీటింగు, ఒక రోజులోనేమో పాట పెట్టేశారండి. అందుకని మరి అధికారులు దృష్టికి మేము తేవాలని మా మనవి, మా వేదన మీరు వింటారని అధికారుల దృష్టికి మేము తీసుకెళ్లాలని ఈ మీడియా ద్వారాగా మీరు తెలియపరుస్తున్నామండి. మాకు న్యాయం చేయమని, ఒక దళిత కులస్తురాలకి, ఒక దళితులకి మీరు న్యాయం చేయమని మీరు గవర్నమెంట్ వారిని మేము కోరుకుంటున్నాం. అధికారులని, ఎమ్మెల్యే గారిని, సుభాష్ గారిని, అలాగే మరి చంద్రబాబు నాయుడు గారిని. మేము పార్టీ కోసం ఎంతో కష్టపడ్డామండి. ఇక్కడ దెబ్బగా ఉన్నప్పుడు మేము కష్టపడి మేము ఆ పార్టీని నెగ్గించుకున్నాం. ఈ 6 రోజుని మాకు ఇంత అన్యాయం జరుగుతుంది. మీ అధికారులు మా తరపున ఎందుకు మాట్లాడట్లేదు మాకు అర్థం కావట్లేదు. మమ్మల్ని ఇక్కడ అందరూ అన్యాయం చేస్తున్నారు, అందరూ హేళన చేస్తున్నారు. మీ అధికార పార్టీ మీద ఉంది, మీరు ఏం చేయగలిగారని మమ్మల్ని హేళన చేస్తున్నారండి. మా కులాన్ని హేళన చేస్తున్నారు. మీరు పెడితే మేము బ్రతికి తిన్నవాళ్ళం. ఈ 6 రోజుని మేము నడి రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి వచ్చింది. మా పరిస్థితిని మీరు కనుక్కుని మీకు దండం పెడుతున్నాం, మాకు న్యాయం చెయ్యండి. ఆ పట్టాన్ని రెవెన్యూ వాళ్ళు చేసి మాకు ఇప్పించమని గవర్నమెంట్ని, అలాగే సుభాష్ మినిస్టర్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నానండి. 20,000 రెండోసారి, రెండోసారి ములకల వీర్రావు గారు, ఇంకో 5 ఎవరండి మీరు? గరగ సత్యనారాయణ 5,60 6 లక్షలు చేసుకోండి. 6 వేయండి. ఏం పేరు? ఎర్రాగోల గారు 6 లక్షలు. మొలకటేనా రెండోసారి చెల్లె నారాయణ 10,000. 5 ఎవరో కొండే పాట రెండోసారి, మూడోసారి జరుగుతుంది కదండి, జరుగుతుంది. ఎలాగ పెడతారండి, ఎలాగొట్టేస్తారు, ఎలాగొడతారు పాటలు అంటే పాట పెట్టండి, పాట పెట్టండి, పాట పెట్టండి. ఏం మారుతారు? పాట పెట్టండి. నాటకం అయింది, నాటకం మీరు పాట పెట్టండి. పాట ఎందుకు ఆపారు మీరు? ఆ పాట పని ఏంటి?
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.